ఉమ్మడి మమ్నాడు జిల్లా స్పెషల్గా నాగర్ కర్నూలు జిల్లాలో హత్యా రాజకీయాలు చాలా అయిపోయినాయి. రీసెంట్గా అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో అనుకుంటా ఒక జెడ్పీటీసీ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పోయి దాడి చేసినారు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఈ జూపల్లి కృష్ణారావు గారు, ఆయన కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి, ఆయన కాన్స్టిట్యున్సీలో చిన్నంబావి మండలం లక్ష్మీపూర్కి సంబంధించిన శ్రీధరెడ్డి ఈయన బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్తున్నారు. ఈరోజు కేటీఆర్ కూడా పోయిండు ఈయన హత్య చేసినందుకు. ఉఠావుటిన ఉదయం ఇక్కడ నుంచి బయలుదేరి పోయిండ్రు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలో కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. అసలు ఏమవుతుందో తెలుస్తలేదు. జూపల్లి కృష్ణారావు కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి ఆగడాలు ఎక్కువైపోయినాయని బాగా అందరూ తల్లడిల్లుతున్నారు. ఎందుకో తెలియదు. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో రౌడీజం పెరిగింది. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పోలీసులు అందరూ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయినరు. అక్కడ ఎవరిని కొట్టినా ఎవరిని తిట్టినా మళ్ళీ జూపల్లి కృష్ణారావు చెప్తే తప్ప కేసు కాదు. ఒకవేళ జూపల్లి కృష్ణారావు వాళ్ళ అనుచరులు కనుక కొడితే పోలీసులు ఆ కేసును ఫైల్ చేయరని ఇట్లాంటి ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి? ఎందుకు ఈ శ్రీధరెడ్డిని ఎవరు మర్డర్ చేసిండ్రు, ఎందుకు మర్డర్ చేసిండ్రు, దీని మీద మాట్లాడదాం. మాజీ ఎమ్మెల్యే హర్ష ఫోన్ చేద్దాం, ఎందుకంటే మినిస్టర్ కూడా ట్రై చేద్దాం. ఒకవేళ మినిస్టర్ మాట్లాడితే ఆయనతో కూడా మాట్లాడచ్చు మనం. హలో హర్షవర్ధన్ అన్న, ఏమవుతుంది కొల్లాపూర్లో ప్రతిసారి ఏదేదో కేసులు అవుతున్నాయి, ఏదో పోలీసులు కేసులు ఫైల్ చేస్తలేరని, లేకపోతే ఈ శ్రీధరెడ్డి హత్య ఏమైంది చిన్నంబావి దగ్గర శ్రీధరెడ్డి అని ఒక పార్టీ నాయకుడు, చాలా మీరు ఏ ఛానల్ కానీ ఎవరైనా ఎంక్వైరీ చేసుకో, చాలా మంచి పేరున్న వ్యక్తి, ఎవరు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. అలాంటి శ్రీధరెడ్డిని దారుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గూండాలు దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. మరి హత్య జరిగిన తర్వాత మరి దానికి సంబంధించినటువంటి దోషులను పట్టుకోవాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరి ఈ హత్య రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతోనే జరిగిందనేది వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. మరి దానిపైన మేము ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఎన్నో ఆరోపణలు కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతిరోజు దాడులు, ప్రతి దాడులు, ఇల్లు కూల్చేది మీరు కూడా చూసింటారు సోషల్ మీడియాలో చూసిన ఒక వార్త. ఎన్నో దాడులు, ప్రతి దాడులు అంటే రాజకీయంగా తనకు సపోర్ట్ చేయని వాళ్ళపైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు, బెదిరించే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు ఈ దాడులు అన్ని జరుగుతా ఉన్నాయి. మరి వీటన్నిటికీ కారణం, బాధ్యత జూపల్లి కృష్ణారావు గారు వహించాలి. మరి జూపల్లి కృష్ణారావు గారు బాధ్యత వహించాలి. మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దాన్ని వెంటనే బర్తరఫ్ చేసి కొల్లాపూర్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలన్నిటి మీద ఒక సిట్ వేసి ఎంక్వైరీ చేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా? మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఇక్కడ ఉన్నట్టు చిన్నంబాయి ఎస్ఐ మీద స్థానికులందరికీ ఆయన మీద అనుమానం ఉంది. మరి అలాంటి అధికారిని ఇక్కడే ఉంచి ఎంక్వైరీ చేయిస్తారా? వీటన్నిటిపై కూడా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాదు ఒకటి హర్షన్న, ఏంది రాజకీయాలు చంపుకునేదాకా ఎందుకు పోతున్నాయి? బీఆర్ఎస్ కార్యకర్తల ఇప్పుడు శ్రీధరెడ్డిని ఎందుకు మీరు అన్నట్టుగా జూపల్లి కృష్ణారావు అనుచరులు అంటున్నారు? ఆ స్థాయిలో ఏం జరిగింది అక్కడ? ఆ గ్రామంలో శ్రీధరెడ్డికి మంచి పేరు ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరుంది. ఇలాంటి నాయకుని పైన దాడి చేస్తే భయపడి ఎవరు కూడా మాకు ఎదురు నిలబడరు అనే ధోరణితోనే చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ వాళ్ళని వ్యతిరేకిస్తున్న ఎవరినైనా సరే అణిచివేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు చిన్నబాయి అంటే జూపల్లి కృష్ణారావు వాళ్ళ సొంత మండలం కదా? సొంత మండలం. ఈ లక్ష్మీపూర్ పక్కన విలేజ్, లక్ష్మీపల్లి పెద్ద దగ్గర రెండు ఒక ఆంప్లెట్ ఎంపీటీసీ. ఓకే. ఎప్పుడు కూడా లక్ష్మీపల్లిలో వాళ్ళకన్నా ఎక్కువగా అపోజిషన్ కు ఓట్లు ఎక్కువ వస్తాయి. మరి దావన్నీ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు, మరి ఇది చాలా పాశికమైన చర్య. పైనుంచి అండదండలు లేకుండాంటే అది జరిగే ప్రసక్తి. మీరు రీసెంట్గా డీజీపీని కలిసినట్టున్నారు. అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఏదో జరిగిందని. అసలు ఏమైతుంది? నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ? మీరు ఒక్కసారి మేము చెప్పేది చూస్తే చాలా మంది ఎవరికంటే ఆపోజిషన్ వాళ్ళు ఏదో చెప్తున్నారు అనుకుంటారు. మీరు వచ్చి ఒక్కసారి ప్రతి మీకు కొన్ని ఊర్లు, గ్రామాలు చెప్తాం. ఒక నిజ నిర్ధారణ కమిటీ వచ్చి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, ఏం జరుగుతా ఉందని తెలుస్తుంది. గ్రామాల్లో అరాచకాలు,
అరాచకాలు నిన్న కొల్లాపూర్లో ఒక ఇల్లు సివిల్ పంచాయతీలో కూలగొడితే పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ పోయిన ఆయన మీదనే కేసు పెట్టి మళ్ళీ కొట్టడం జరిగింది. ఎంత పాశవికంగా ప్రయత్నిస్తున్నారంటే మేము ఏం చేసినా సరే అడ్డు అదుపు లేదు అనే విధంగా వాళ్ళు చెలరైపోతా ఉన్నారు, భయభ్రాంతులను గురి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు కాలం వాళ్ళకి బుద్ధి చెప్తారని మాకందరికి నమ్మకం, విశ్వాసం. ఈరోజు కేటీఆర్ వచ్చినట్టున్నారు అక్కడికి, ఏదో నడుస్తుంటే ఒక వీడియో చూసినాము. అవును, ఏమైంది? కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమన్నా పోలీసులు రెస్పాండ్ అయ్యారా? కేటీఆర్ గారు వచ్చారు. కేటీఆర్ గారు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా కేటీఆర్ గారు కూడా ఆ గ్రామస్తుల కోరిక మేరకు ఆ శవయాత్రలో కూడా పాల్గొని 5 కిలోమీటర్స్ నడవడం జరిగింది. నడిచి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఓదార్చి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినాక వారు కూడా ప్రెస్ లో మాట్లాడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రి పైన బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. స్పందించినరా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు? ఏమన్నా మాట్లాడిందా ఈ ఇష్యూ మీద? ఈ రోజు వాళ్ళు స్పందించడం పక్కకు పెడితే చనిపోయిన వ్యక్తి మీద నేను ఈ రోజు మార్నింగ్ కూడా మీడియాలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది శివారెడ్డి గారు. ఏంటంటే పూర్తిగా అబద్ధాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ విషయాలను తప్పు పట్టించే ప్రయత్నం మాత్రం జూపల్లి కృష్ణారావు గారు వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈసారి అయితే ఒక నిమిషం హర్షన్న ఒక నిమిషం. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారి స్టేట్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడే. బీఆర్ఎస్ పార్టీవి శవరాజకీయాలు, బీఆర్ఎస్ నేత శ్రీధరెడ్డి హత్యకు దురాలవాట్లు, భూతాగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణం. అడ్డం పెట్టుకుని నా మీద బురద చల్లుతున్నారు. బీఆర్ఎస్ కేటీఆర్ నీచ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి. ఇంకా కేటీఆర్ను నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. శవరాజకీయాలు మానుకోండి అని ఆయన చెప్తున్నారు. మీకు శ్రీధర్ రెడ్డి గారిపై జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణను ఆయన వచ్చి అదే లక్ష్మీపల్లి గ్రామంలో గ్రామస్తులందరి ముందర కనుక ప్రూవ్ చేస్తే నేను ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. మరి చెప్పకపోతే జూపల్లి కృష్ణారావు పదవికి రాజీనామా చేస్తాడా? వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తాడా? ఇది జూపల్లి కృష్ణారావు హత్యా రాజకీయాలకు పరాకాష్ట. గతంలో పెద్దగడ గ్రామంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ విధంగా చేసిన ప్రజలకు అందరికి తెలుసు. ఈ రోజు నిజంగా మీ ప్రమేయం లేకపోతే, మీకు హస్తం లేకపోతే మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఈరోజు మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇలాంటి చిల్లరవారు చౌకవారు మాటలు ఆ మంత్రి పదవి హోదాకు తగదని కూడా నేను జూపల్లి గారికి చెప్తా ఉన్నా. ఓకే, ఖచ్చితంగా ఇది రాజకీయ హత్య. ఈ రాజకీయ హత్యలో మరి వారి ప్రధాన అంచెలు అందరూ ఉన్నారని బలమైన ఆరోపణ, వారికి అండగా ఆయన ఉన్నారనే ఆరోపణ. మరి వారిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అందరం మరి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ హర్షన్న. చూద్దాం మళ్ళీ జూపల్లి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారో. కానీ హత్యా రాజకీయాలు అయితే దారుణం అయిపోయినాయి. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి. దౌర్జన్యాలు, భూ కబ్జాలు, గ్రామాల్లో దాడులు, దళితుల మీద దాడులు జరిగిన కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చినాయి. మరి జూపల్లి కృష్ణారావు గారి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆయన దీనికి చెక్ పెడతారా? సవాలు, పొలిటికల్ సవాలు విసుకుంటూ పోతారా? చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.